మత విశ్వాసాలకు దూరంగా ఉండే కమ్యూనిస్టులు హిందూ ఆలయ కమిటీ చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ నేతలతో పోటీ పడుతున్నారు. కొత్తగూడెం జిల్లా పాల్వంచ పెద్దమ్మ తల్లి గుడి పాలక మండలి ట్రస్ట్ బోర్డును తమకే ఇవ్వాలని సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు కోరుతున్నారు. హిందూ విశ్వాసాలతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన 3 మంత్రులతో పాటు రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి అనుచరులు లాబియింగ్ చేసుకుంటున్నారు. ఇంతకీ పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయ చైర్మన్ పదవి దక్కేది ఎవరికి? ఎర్రన్నలు పోటీకి రావడంతో కాంగ్రెస్ నేతలు కలవరపడుతున్నారా? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీలో జాప్యం జరుగుతోంది. ఇప్పటికే కొన్ని పదవులు పంపిణీ చేసిన ప్రభుత్వం మరికొన్నిటిని పెండింగ్ లో పెట్టింది. దీంతో ఆశావహుల్లో అసంతృప్తి పెరుగుతోంది. కార్పొరేషన్ చైర్మన్ పదవుల విషయంలో ఎలా ఉన్నా కింది స్థాయిలో ఎక్కువ మందికి అవకాశం కల్పించే దేవాలయ కమిటీల ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై కాంగ్రెస్ కేడర్ అసహనం వ్యక్తం చేస్తోంది. కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయ ట్రస్ట్ బోర్డు నియామకాల్లో జాప్యంపై హస్తం పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాల్వంచ పెద్దమ్మ తల్లిని కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తులు భావిస్తారు. కేశవాపురం, జగన్నాథపురం మధ్య ఉన్న ఈ ఆలయానికి భక్తులతో పాటు ఆదాయం పెరుగుతోంది. కానీ సౌకర్యాలు మాత్రం అంతంత మాత్రమే. 1961లో శ్రావణపు వెంకట నరసయ్య స్థలం దానం చేయగా కంచర్ల జగ్గారెడ్డి ఆలయ నిర్మాణం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ పాలనలో పెద్దమ్మ తల్లి ఆలయానికి మహర్దశ పట్టింది. 1985లో దేవాదాయ శాఖ పరిధిలో చేర్చారు. 2003లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో నాటి ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడి అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. అప్పట్లోనే తొలి పాలక మండలి నియామకం జరిగింది. చైర్మన్ గా గంగిరెడ్డి సుందర్రెడ్డి పనిచేశారు. ఇప్పటి వరకు 6 చైర్మన్లుగా పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రస్ట్ బోర్డు నియామకం జరగలేదు. చైర్మన్ పీఠం కోసం 3 మంత్రులు అనుచరుల మధ్య పోటీయే ఇందుకు కారణం. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫాలోవర్స్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి వర్గం నుంచి పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయ పాలక మండలి చైర్మన్ పదవికి పోటీ ఉంది. ఎవరికి వారు లాబింగ్ చేసుకుంటున్నారు. సిఫారసులు ఎక్కువ అవటంతోనే నియామకంలో జాప్యం జరుగుతోంది. ఒకరి అనుచరులను కాదని మరొకరికి ఇస్తే సమస్యలు వస్తాయన్న ఉద్దేశంతో ప్రస్తుతానికి పక్కన పెట్టారు. కాంగ్రెస్ నేతలే కాదు, ఎర్రన్నలు కూడా తామేమీ తక్కువ కాదంటున్నారు. పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయ చైర్మన్ పదవి కోసం కామ్రేడ్స్ పావులు కదుపుతున్నారు. గుళ్ళు, గోపురాలు, జాతరలకు దూరంగా ఉండే కమ్యూనిస్టులు పోటీ పడటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తమ అనుచరుల్లో దేవుళ్లను కొలిచే వారికి స్థానం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎర్రన్నల ఆలోచన ధోరణి కూడా మారింది. హిందూ మత విశ్వాసాలు, ఆచారాలు, సంస్కృతి, సాంప్రదాయాలను పాటిస్తే ప్రజలకు చేరువ కావచ్చని భావిస్తున్నారు. కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు ఇదే ఆలోచనలో ఉన్నారు. పాత ఆలోచనలను పక్కన పెట్టి కొత్త పద్ధతులను ఫాలో అవుతున్నారు. పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయం కొత్తగూడెం అసెంబ్లీ స్థానం పరిధిలోకి వస్తుంది. దీంతో తన అనుచరులకు ఇప్పించుకునే ప్రయత్నంలో సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు ఉన్నారు. పాలక మండలి చైర్మన్ పదవిని సిపిఐ నేతలకే ఇవ్వాలని శాసనసభ్యుడితో పాటు ఎర్రన్నలు కోరుతున్నారు. కమ్యూనిస్టు ఎమ్మెల్యే గట్టిగా పట్టుపడితే 3 మంత్రుల అభ్యంతరం చెప్పకపోవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో సిపిఐ సీట్లు సర్దుబాటు చేసుకుంది. పొత్తు ధర్మంలో భాగంగా కోనంనేని కోరితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ కాదనే అవకాశం ఉండదు. పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయ పాలక మండలి చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి.